ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఒక సామెత. ఇప్పుడు ఈ సామెతను మార్చాలేమో. సర్పంచ్ ఎలక్షన్స్ కుక్కల చావుకొచ్చింది అని చెప్పి ఎంత దారుణంగా చంపేస్తున్నారో తెలుసా కుక్కల్ని గుంపులు గుంపులుగా, దొరికిన వాటిని దొరికినట్టు. దీనంతటికీ కారణం సర్పంచ్ ఎలక్షన్స్లో ఆయా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళందరూ ఆ గ్రామానికి కుక్కల బెడద లేకుండా చేస్తాం అన్న హామీ ఇవ్వడమే ప్రధాన కారణంగా గుర్తించారు పోలీసులు. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో 100 కుక్కలకి వాటికి తినే ఆహారంలో విషం కలిపి పెట్టేశారు. చచ్చిపోయాయి 100 కుక్కలు. పోలీసులు వచ్చి విచారణ చేస్తే 50 కుక్కలు మరణించినట్లు వాళ్ళు ధృవీకరించారు. ఇంకా తదుపరి విచారణలో ఆ నంబర్ ఎంత అనేది వాళ్ళు చెప్తారట. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, 550 కుక్కల్ని చంపేశారని చెప్పి. హనుమకొండ, సాయంపేట, ఆరేపల్లి, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘటనలు కూడా మనం చూసాం. ఈ కేసెస్ అన్నింటిలో కూడా ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, వార్డు మెంబర్స్ మీద కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ విచారణ జరుగుతూ ఉన్న క్రమంలోనే మాకివేమీ పట్టవు, మేము మా హామీలు నెరవేర్చుకోవాలి అన్నట్టుగా ఇష్టానుసారంగా కుక్కల్ని చంపేస్తూ ఉన్న ఘటన ఇప్పుడు మళ్ళీ తాజాగా వెలుగు చూసింది. జంతు ప్రేమికులు ఎక్కడికక్కడ గ్రామాల్లోకి వెళ్ళి అవేర్నెస్ తీసుకొస్తూ మీకు ఏదైనా సమస్య ఉంటే, పిచ్చి కుక్కలు ఏవైనా ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వండి, మేము వచ్చి తీసుకువెళతాం, వాటిని మాత్రం చంపొద్దు అని గొంతెత్తి అరిచి చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు. ఇష్టానుసారంగా చంపేస్తున్నారంతే.